వెల్కమ్ టు మ్యాగ్నా మీడియా. నేను భానుశ్రీ. హీరోయిన్ కస్తూరి టాపిక్ అయితే చాలా వివాదాస్పదంగా మారిందనే చెప్పొచ్చు ప్రస్తుతం సోషల్ మీడియాలో. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, మొన్నటి వరకు ఇక్కడ జరిగినటువంటి ఇష్యూ అంతా ఇంత కాదు. ఆమె చేసినటువంటి వివాదాస్పద వాక్యాలన్నీ కూడా మనకు తెలిసినటువంటివే. దాని తర్వాత కూడా ఆమె అబ్స్కాండ్ అయిందన్నట్టుగా కూడా, ప్రస్తుతం అబ్స్కాండ్ లో ఉన్నట్టుగా కూడా మనకైతే వార్తలు అయితే వచ్చాయి. దాని తర్వాత మొత్తానికి ఆమె మళ్ళీ కూడా హైదరాబాద్ లో తెలినటువంటి పరిస్థితి. అయితే చెన్నై పోలీసులు వచ్చి మొత్తంగా ఆమెనైతే అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసినటువంటి క్రమంలో నేను సినిమా షూటింగ్ ద్వారా వచ్చాను, సినిమా షూటింగ్ ఉంది కాబట్టి హైదరాబాద్కి రావడం జరిగింది, అసలు నేను అబ్స్కాండ్లో లేనంటూ కూడా ఆమె కొంతవరకు వివరణ ఇవ్వడం కూడా మనకి తెలుసు. అయితే దీనికి సంబంధించినటువంటి అంశం మీద పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. కస్తూరి గారి గురించి మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆవిడది జరుగుతున్నటువంటి ప్రస్తుత వివాదాస్పద సంగతి ఏదైతే ఉందో, దాని మీద ఇష్యూ ఏదైతే నడుస్తుందో, మొత్తం మీద మొన్నటి వరకు ఆమె మీద కొన్ని వార్తలు అయితే వచ్చాయి. అబ్స్కాండ్ లో ఉన్నారు, ఆవిడ పారిపోయారు అన్నట్టుగా వినిపించింది. ప్రస్తుతం చెన్నై పోలీసులు అయితే ఆమెని తీసుకెళ్లడం జరిగింది, అరెస్ట్ చేశారు. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరు ఏం చెప్తారు, అసలు ఏం జరిగింది? హీరోయిన్ నటి కస్తూరి గారి అరెస్టు నిజంగా బాధాకరమే. అయితే దీంట్లో చాలా చర్చించాంశాలు చాలా ఉన్నాయి. వాటి భావ స్వేచ్ఛ గురించి, రాజకీయాల గురించి, కేసులు, ఒత్తిళ్ల గురించి చాలా అంశాలు దీంట్లో మేళవించి ఉన్నాయి. సింపుల్గా చెప్పొచ్చు, కస్తూరి గారి విషయం చెప్పాల్సి అంటే ఆమె చెప్పిన వాక్యం ఎలా ఉంది అంటే, పెద్ద భార్య చాలా మంచిది, ప్రతివత అని చెప్పింది. ఆటోమేటిక్గా చిన్న భార్య గురించి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఆమె వేసిన బాణం ఒకటి, జరిగింది ఒక పరిణామం వేరేలా ఉన్నాయి. జనరల్గా సౌత్ ఇండియాలో ఏ తెలుగు అయినా తమిళ్ అయినా ఎక్కడైనా సరే సినిమాలకు రాజకీయాలకు విడదీసి చూడలేనటువంటి రోజులు వచ్చాయి. అంటే రాజకీయంలో బాగా పేరు ప్రఖ్యాతులు వచ్చిన, రాజకీయాల్లో వచ్చిన వాడు సినిమా తీయడమో, సినిమాలో నటించడము, లేదా సినిమాల్లో బాగా వచ్చిన వాళ్ళు రాజకీయ పార్టీలోకి చేరడం, ఇది ముఖ్యంగా తెలుగు అండ్ తమిళనాడులో చాలా విడదీయని బంధం ఉంది. అలాగే తమిళనాడు కస్తూరి కూడా ఆటోమేటిక్గా ఒక పార్టీకి అనుకూలంగా ఉంది, భారతీయ జనతా పార్టీకి. సో ఇప్పుడు అధికారంలో ఉన్న డిఎంకేకి టార్గెటెడ్. భారతీయ జనతా పార్టీ టార్గెట్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. భావజాలాల మీద, వ్యక్తిత్వాల మీద, మూలాల మీద దెబ్బ కొట్టేలాను వాళ్ళ పోలరైజేషన్ వారి గమ్మత్తుగా ఉంటుంది. దాంతోపాటు సోషల్ మీడియాలో వాళ్ళు చేసే పబ్లిసిటీ విషయంలో కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది. గమ్మత్తుగా అంటే మనోవేదన గురయ్యేలాంటి వాక్యాలే ఉంటాయి, పోస్టులే ఉంటాయి. దాని సారాంశం, దాని రూపమే కస్తూరి గారు చేసిన వాక్యం. ఆమె టార్గెట్ చేసిన వాస్తవానికి డిఎంకే పార్టీ, స్టాలిన్ గారిని. డిఎంకే పార్టీ వాస్తవానికి జనరల్గా మన తెలుగు ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇక్కడ హైదరాబాద్, తెలంగాణలో కానీ రాజకీయాలు ఎక్కువ ఓసీ సామాజిక వర్గం, హయ్యర్ సామాజిక వర్గం, రెడ్డో, కమ్మో, కాపో, నమ్మకం. తమిళనాడులో అలా కాదు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఎక్కువగా డామినేషన్. పాలనలోకి వచ్చేవాళ్ళు, పార్టీ డిసైడ్ చేసేవాళ్ళు అంతా కూడా వాళ్ళే ఉంటారు అక్కడ. అంటే బీసీ సామాజిక ఉత్పత్తి కులాల మీద ఆ డామినేషన్ ఉంటుంది. సో అక్కడ సామాజిక వర్గానికి, బీసీ సామాజిక వర్గం చెందినటువంటి స్టాలిన్ ఆయనని ఏదో టార్గెట్గా చేసి మాట్లాడే ప్రయత్నం చేసింది. దానిలో భాగంగా చేస్తూ తెలుగు వాళ్ళ గురించి వాక్యం చేయాల్సి వచ్చింది. ఈ తెలుగు వాళ్ళని చూసి ఏదో చేస్తున్నారు, వాళ్ళు తెలుగు వాళ్ళంటే మనకి ఇక్కడ బానిసలుగా ఉండడానికి వచ్చిన వాళ్ళు అంటే ఎద్దేవో చేసింది తెలుగు వాళ్ళ గురించి. ఆమె దానివల్ల ఏమిటంటే తెలుగు వాళ్ళ మనోభావం, అవగాహన రాహిత్యంతో పదం కూడా ఈ రోజుల్లో చాలా క్యాలిక్యులేటర్గా మాట్లాడాల్సిన రోజులు వచ్చింది. గతంలో మనం ఎన్నో ప్రోవెర్బ్స్ అంటే సామెతలు వాడేవాళ్ళం, కానీ ఈ రోజులు అలా లేదు. ఎందుకంటే కులానికి, వృత్తికి, పనికి సంబంధించినటువంటి ప్రోవెర్బ్స్ చాలా ఉన్నాయి. అట్లాంటి ఏదన్నా తెలిసి తెలియక అనేసరికి ఆ కులం వర్గం వాళ్ళు, ఆ సామాజిక వర్గం వాళ్ళు ఈ రోజుల్లో కేసులు వేస్తున్నారు. దాంట్లాంటప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఒక జాతికి కానీ, సమూహానికి ప్రోవెర్బ్స్ కానీ, కథలు కానీ చెప్తున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నోరు అదుపులో పెట్టుకొని క్యాలిక్యులేట్గా మాట్లాడాలి. ముఖ్యంగా ఇట్లా ఓపెన్ మార్కెట్ అంటే బహిరంగ సభల్లోనూ ఎక్కడో మాట్లాడేటవాళ్ళు రికార్డు పూర్వకంగా, అంటే కెమెరాలు సాక్షిగా మాట్లాడుతున్న వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. మాట్లాడకపోతే ఏమవుతుందంటే ఇలాంటి కథ అవుతుంది. సో భావస్వేచ్ఛ ఉంది, ఎవరినైనా ఏమైనా అనొచ్చు, కానీ దానికి హద్దులు ఉంటాయి. ఈ భావస్వేచ్ఛ అనేది ఎదుటివారి మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి. నీకు వాక్ స్వాతంత్రం ఉంది, అంత మాత్రం ఎదుటివాడిని ఏది పడుతుంది అంటే ఊరుకోవడానికి వీలు లేదు. సో దాంతో కేసు అవ్వడం జరిగింది. కేసు చేశారు. కేసు అయితే ఖచ్చితంగా చేస్తుంది, అధికారం ఉంది కాబట్టి అక్కడ పార్టీ వీళ్ళని ఇబ్బంది పెట్టాలి కాబట్టి. పైగా వీళ్ళు తెలుగు వాళ్ళందరం కూడా మనం కూడా తెలుగు వాళ్ళు కూడా అనడం కూడా తప్ప ఉంది. మనోభావాలు దెబ్బతింటాయి.
వలస వెళ్ళడం అనే ఎవరు వెళ్ళలేదు, ఎవరు ఏ జాతి వెళ్ళలేదు, ఏ జాతి రాలేదు. ఈ జాతి ఇక్కడి వాళ్ళు ఇంకొకడికి పోయారు, అక్కడి వాళ్ళు ఇంకోటికి పోయారు. మరి వాళ్ళు తమిళనాడు నుంచి శ్రీలంకకి వెళ్ళారు. అంతా కూడా దక్షిణ భారతదేశం నుంచి జపాన్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఆఫ్రికాకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఆస్ట్రేలియాకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అమెరికాకి వెళ్ళిన వారు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది ఇదంతా కూడా. అది జీవన పోరాటంలో జరిగేటువంటి ఒక ప్రక్రియ. అదంతా కూడా ఒక చరిత్ర, హిస్టారికల్ వేరు. కానీ ఒక జాతి సమూహాన్ని గురించి మాట్లాడటం, బానిసలుగాను దాసిగా చేయడానికి వచ్చిన వాళ్ళు అంటే ఎద్దేవా చేయడం అనేది నిజంగా కూడా నిజమా కాదా అనేది వేరే విషయం. ఒకవేళ వెళ్ళినా కూడా వ్యాపారం చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మరి అక్కడ ఉన్నటువంటి లీడర్లంతా కూడా రాజకీయాన్ని ఆ రోజు శాసించిన వాళ్ళంతా కూడా తెలుగు వాళ్ళే. తమిళనాడు శాసించే రాజకీయ నాయకులు చాలామంది, అక్కడ రాజకీయాలను శాసించే దానికే కదా తెలుగు వాళ్ళ డామినేషన్ అక్కడ ఎక్కువైంది. మద్రాసు నగరంలో తెలుగు వాళ్ళ డామినేషన్ ఉంది. లీడర్లు చూసిన వాళ్ళే, వ్యాపారాలు చూసిన వాళ్ళే ఉన్నది. తమిళనాడు నుంచి తెలుగు వాళ్ళని తరిమిచ్చింది కూడా దానికే కదా. మా తమిళనాడు మీద మాకు హక్కు ఉంది, మద్రాసు మీద మాకు హక్కు ఉందని చెప్పితేనే కదా అదే రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజనతో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అంటే అక్కడ ఉన్నదంతా కూడా మన తెలుగు వాళ్ళే కదా. మరి మొదలే తెలుగు వాళ్ళు డామినేషన్ ఉన్నారంటే మొదలు వాళ్ళు ఉన్నట్టే కదా. పక్ష డామినేషన్ వాళ్ళు ఉందంటే ఇవంతా కూడా చరిత్రలో చాలా అధ్యయనం చేయాలి, డిస్కస్ చేయాల్సిన విషయం. అర్ధరహితంగానో అనాలోచితంగా వ్యాఖ్యలు చేస్తే ఏమవుతుందంటే ఈ విధంగా కేసులు అవుతాయి. కేసులో పర్యవసానం ఆమె అరెస్ట్ అయింది. సో అరెస్ట్ అవ్వడం పెద్ద ఏమో ఆమె కోల్పోయేది కూడా. ఎందుకు ఇవాళ రేపు అరెస్టులు అంటే కామన్ అయిపోయింది. 3 రోజులకు 15 రోజులకు రిమాండ్ ఉంటుంది, వచ్చేస్తుంది. దాన్ని రాజకీయ కేసుగాని భావిస్తారు. ఒక 10 రోజులు 6 నెలలు నడుస్తుంది, తర్వాత అందరూ మర్చిపోతారు. కానీ ఆమె మాట్లాడిన మాట మాత్రం అందరి హృదయాల్లో ఉంటుంది. అదే ఒకవేళ తమిళ వ్యక్తుల గురించి మాట్లాడినా, కేరళ వ్యక్తుల గురించి మాట్లాడినా, ఒక కులం గురించి మాట్లాడినా, ఒక భాష గురించి మాట్లాడినా, అదేవి కూడా ఎదురు గురించి ఒక జాతిని, ఒక సమూహాన్ని అలా విధంగా హేళనగా చులకనంగా మాట్లాడడం అనేది చట్టరీత్యా నేరం, తప్పు. అందుకే ఫలితం అనుభవిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.